హలో ఎవ్రీవన్, రవ్వ కేక్ చేయబోతున్నాను. ఎగ్ లేకుండా, ఎసెన్స్ లేకుండా చాలా సింపుల్గా, చాలా ఈజీ మెథడ్లో చూపిస్తాను. 1 కప్పు బొంబాయి రవ్వ మిక్సీ వేసుకోవాలి పొడి పొడిగా. 1/2 కప్పు పంచదార, యాలకులు కూడా వేసుకొని మిక్సీ వేసుకొని జల్లించుకోవాలి. 1/2 కప్పు పెరుగు, 2 స్పూన్లు మైదా జల్లించుకోవాలి. 1/4 కప్పు ఆయిల్, 1/4 కప్పు పాలు ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఈ కేక్ బ్యాటర్ అంతా ఒక పావు గంట 20 నిమిషాల దాకా కలపాలి ఒకే డైరెక్షన్లో. కలుపుకున్నాక ఒక 1/4 గంట అరగంట సేపు దాన్ని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి, ప్లేట్ పెట్టుకొని. ఆ తర్వాత 1 స్పూన్ బేకింగ్ పౌడరు, 1/2 స్పూను బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు జల్లించుకొని వేసుకోవాలి. జల్లించుకొని వేసుకున్నాక కుక్కర్లో ఉప్పు వేసుకొని స్టాండ్ పెట్టుకొని కుక్కర్ హీట్ చేసుకోవాలి. ఈలోపు ఇదిగోండి, నాకు బాగా పొంగింది. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకున్నాక మనము కేక్ బ్యాటర్ ఒక బౌల్లో తీసుకొని ఆయిల్ వేసుకొని చుట్టూతో మైదా వేసుకోవాలి, అతుక్కోకుండా ఉంటుంది. ఇట్లా ట్యాప్ చేసుకోవాలి. ఈలోపు అది హీట్ ఎక్కింది కదా, కుక్కర్ ప్యాన్. అది హీట్ ఎక్కినాక మనం కేక్ ఉంది కదా, అది పెట్టుకోవాలి, దాంట్లో పెట్టుకోవాలి. తర్వాత ప్లేట్ పెట్టుకొని దానిపైన బరువుగా ఏదైనా పెట్టుకోవాలి. నాకు 40-45 నిమిషాలు పట్టింది కేక్ కంప్లీట్ అవ్వటానికి. ఇదిగోండి, అతుక్కోలేదు చాకుకి, చాలా బాగా కుదిరింది. బటర్ పేపర్ వేయలేదు నేను, కానీ చాలా బాగా వచ్చింది కేక్ కూడా, చాలా టేస్టీగా కూడా ఉంది. ఎసెన్స్ బదులు యాలకుల పొడి వేసుకున్నాను. నా వీడియోస్ కనుక నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.